వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం వినాయకుడి బొమ్మలు అయితే చూడడానికి వచ్చామన్నమాట. ప్రతి ఇయర్ మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ అయితే పెట్టుకుంటున్నాం. ఈ సంవత్సరం అయితే మనం మట్టి బొమ్మ పెట్టాలనుకుని ట్రై చేద్దాం కాబట్టి మనం ఫస్ట్ గణేష్ పూజకి ఇంకా నెల 15 రోజులు ఉన్నప్పుడు మనం వచ్చి అయితే వినాయకుడి బొమ్మ బుక్ చేయడానికి వచ్చాం గైస్. ఇప్పుడు లోన్కి వెళ్ళి వినాయకుడి బొమ్మలు అయితే చూద్దాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం ప్రతి ఇయర్ అయితే వినాయకుడి బొమ్మ మట్టి బొమ్మ పెట్టాలని అనుకుంటాం గైస్. కాకపోతే మనం వినాయక చవితి ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు వెళ్ళి బొమ్మ బుక్ చేద్దానికి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడైతే బొమ్మలు అనేవి అయిపోయాయి అనమాట. మట్టి బొమ్మలు అలాంటప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మకి ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు 1 month ముందే అనమాట మనం మట్టి బొమ్మల కోసం అయితే వెళ్తున్నాం గైస్. మా నలుగురు ఫ్రెండ్స్ అలాగే అందరూ కలిసి అయితే వెళ్ళాను అనమాట. మా నలుగురు మాత్రమే వెళ్ళాం బొమ్మ చూడడానికి అయితే. అక్కడైతే వర్షం పడుతుంది, ఎందుకు వచ్చినా మాకే అర్థం కాదు. అమ్మా ఇంట్లో దగ్గర తడిచిపోయినాం గైస్. సొంతగా అయితే దాగుంటున్నాడు. తొమ్మిది కొరేసింది వర్షం పడింది గాయస్. అయితే మనమైతే మనం అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. వర్షంలో బాగానే తడిసాంలే. మీరు ఫస్ట్ మన ఇంట్రొడక్షన్ వీడియో చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడంటే మట్టి బొమ్మలు మొత్తాన్ని అయితే కప్పేస్తున్నారు. బాగానే వర్షాలు పడుతున్నాయి. మనం వచ్చేసి లొకేషన్ వచ్చేసి కంచిలం అనమాట. మీకు అందరు తెలిసే ఉంటుంది. కంచిలం అనేది ఒక మండలం. మాకు దగ్గరగా ఉండే లొకేషన్ ఇదేని. మట్టి బొమ్మలు ఇక్కడ చాలా బాగా తయారు చేస్తారు. ఇక్కడికి కలకట్ట వాళ్ళు వచ్చి ఇక్కడైతే మట్టి బొమ్మలు అనమాట చాలా బాగా నీట్గా అనమాట తయారు చేస్తారనమాట. ఒకప్పుడు ఇది పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉండేది, ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో. దాన్ని ఇప్పుడు వచ్చేసి మనకేమో NH5కి దగ్గరలో పెట్టారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే గడ్డితో బాగా అల్లుకోవాలన్నమాట. ఈ అల్లుకోవడం అనేది ఎలా అల్లుతున్నారు అయితే ఇప్పుడైతే నేను వీడియో పెడుతున్నాను, ఒకసారి అయితే చూడండి గైస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అయితే మనమైతే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదైతే మనం ఫస్ట్ అయితే ఫ్రేమ్ అయితే బనాయించుకోవాలి. ఇక్కడైతే ఫ్రేమ్ అయితే ఫస్ట్ అయితే వీళ్ళైతే తయారు చేస్తారనమాట. ఈ ఫ్రేమ్లపై మొత్తం డిజైన్ మొత్తం ఎక్కడొట్టే చేసుకుంటారు అనమాట. వీళ్ళైతే ఓన్లీ గడ్డిని న్యాచురల్గా కర్రలు అంత మట్టిని అయితే యూజ్ చేస్తున్నారు. నేనైతే దగ్గర నుండి మొత్తాన్ని అయితే చూశాను. దీనివల్ల ఏంటంటే మనము వాటర్లో కలిపిన వెంటనే కూడా ఏమైనా హానికరం ఏది ఉండదు అనమాట. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు అయితే మట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కాబట్టి అది నీటిలో వేగంగా కరదనమాట. మినిమం 1 month నుంచి 2 months వరకు అదే టైం తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు న్యాచురల్గా గడ్డి దాని మట్టితో తయారు చేయడం వల్ల ఏంటంటే ఇదైతే త్వరగా ఒక 3 daysలో బొమ్మను అయితే కరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి పర్యావరణానికి హాని కలిగించదు. దీని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గైస్, మాకు అయితే చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మేమైతే ఒక రూమ్లో అయితే గణేష్ పూజ చేస్తాం అనమాట. మా విలేజ్లో, మా వీధిలో అనమాట. మా విలేజ్లో కాదు, మా విలేజ్లో మా వీధిలో. దానికి తగ్గట్టు 6 అడుగుల కన్నా హైట్ ఎక్కువ ఉండకూడదు, వెడల్పు వచ్చేసి 4 అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ డోర్ గిరలు వేసి ఉంటుంది కాబట్టి దానిలోకి అయితే బొమ్మ వెళ్దు. ఫైనల్గా అయితే ఒక బొమ్మ అయితే మేమైతే ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ఆ బొమ్మ మేము చూసేటప్పటికి ఏంటంటే ఇదేనమాట. ఈ బొమ్మ అయితే మాకు బాగా నచ్చింది. హైట్ వచ్చేసి 6.5-7 అడుగుల వరకు అయితే ఉంటుంది. అయినా మాకు ఈ బొమ్మ అయితే సరిపోతుందని అయితే మేము మైండ్ సెట్లో అనుకున్నాం. ఈ బొమ్మ వచ్చేసి సేల్ అయితే అయిపోయిందని అయితే చెప్తాను అనమాట. ఇంకేమి ఫినిషింగ్ అయితే తీయలేదు. దానివల్ల బొమ్మ ఏ విధంగా వస్తుంది అయితే మేమైతే ఒక క్లారిటీకి అయితే రాలేకపోయాం గైస్. దానివల్ల ఏంటంటే మేమైతే బొమ్మ అనేది చూస్ చేసుకోలేకపోయాం అనమాట. వీళ్ళు బొమ్మ ఫినిషింగ్ మొత్తం చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మట్టి బొమ్మల్లో మంచి క్లారిటీగా అనమాట ఫినిషింగ్ అయితే ఉంటుంది ప్రతి బొమ్మలో. దీనికోసం మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. లాస్ట్ ఇయర్ మేము ఎక్కడైతే చూసుకెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చూసుకెళ్ళేటప్పటికి అంటే మాకైతే బొమ్మలు దొరకలేదు. ఇంకా వీళ్ళైతే రెడీ అయితే చేయలేదు కాబట్టి ఇంకొక 10 days తర్వాత అయితే వద్దామైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ బొమ్మలన్నీ ఇంకా మట్టి గిట్టి ఏం పూయలేదు కాబట్టి ఎలా ఉంటాయో తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు అనమాట. డిస్కషన్ చేసి ఇప్పటికైతే బొమ్మలేమో ఇంకా రెడీ అవ్వలేదు కదా, బొమ్మలు అయిన తర్వాత వద్దామైతే అనుకున్నారు. ఒక 10 days తర్వాత వద్దామని చెప్పారనమాట. ఈ నాగు బొమ్మ మీద బొమ్మ అయితే దగ్గరగా 28,000 అయితే చెప్పారు గైస్.
డిస్కౌంట్ ఏమీ లేదనమాట. అయినా అది ఆల్రెడీ ఒకరు బుక్ అయిపోయింది. ఆ బొమ్మ అంటే మాకైతే సరిపోయేది. కాకపోతే ఇక్కడ ఉన్న బొమ్మలు ఇంకా ఫెన్సింగ్ క్లారిటీగా ఒక స్ట్రక్చర్ రాలేదు కాబట్టి మాకైతే అర్థం కాలేదు. దానికోసం అయితే మేము ఒక 10 days ఒక 5 days తర్వాత మళ్ళీ వెళ్దామని అయితే అనుకుని మేమైతే రిటర్న్ అయితే అయిపోదాం అనుకున్నాం గైస్. మా విలేజ్ నుంచి అయితే ఇక్కడికైతే ఒక 30 kilometers వరకు అయితే ఉంటుంది గైస్. రిటర్న్ అయితే మళ్ళీ అయిపోయామన్నమాట. ఇప్పటికే టైం వచ్చేసి 6:30 అవుతుంది. అప్పటికి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ వర్షం అయితే పడుతుంది అనమాట. వర్షంలో తడుకుంటూ మళ్ళీ అయితే NH5 నుంచి కొట్టుకుంటూ పోయామన్నమాట. మా ఫ్రెండ్కి అయితే ఇక్కడికైతే బైక్ అయితే ఇచ్చేసాను గైస్. ఇంకా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడితో అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అలాగే బెల్ ఐకాన్లో అయితే పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది. ఉంటారు గైస్. ఇంకా మరిన్ని వినాయక చవితి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.